అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'పిసినారి పిశాచం' అనే ఒక కథని వినేద్దాం. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు. అతడి పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలు కథలుగా చెప్పుకుంటారనమాట. అతడి భార్య కామాక్షి కాపురానికొచ్చాక ఆమె నాలుక చవిచచ్చిపోతుంది. రోజూ 2 పూట్ల పచ్చడితో భోజనం, నీళ్ల మజ్జిగ తాగడం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటుంది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మర్నాటి ఉదయం ఇంటికి తిరిగొస్తాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కును తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక కనిపిస్తుంది. ఇంకా పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అంతలోనే ముక్కరెక్కు ఎప్పుడు చేయించావు? చూస్తుంటే నా ఇల్లు గుల్ల చేసేటట్టున్నావే అని చెప్పి అంటాడు. ఉష్! అంత పెద్దగా అరవకు. లోపలికొచ్చాక సంగతంతా చెప్తాను అంటుంది కామాక్షి చిన్న గొంతుతో. ఇంకా పీతాంబరం కస్సుబుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్తుంది. కామాక్షికి మినప సున్నుండలంటే చాలా ఇష్టం. అయితే పెళ్ళైన ఈ 5 ఏళ్లుగా ఆమె ఆ సున్నుండల మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతోటి మినుములు, బెల్లము, నెయ్యి కొని తీసుకొస్తుంది. ఈ సున్నుండల సంగతి ఇరుగు పొరుగు కూడా తెలియకూడదనుకుని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినుముల్ని దోరగా వేయించి విసిరి, బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి, కాచిన నెయ్యి పోసి సున్నుండలు చేస్తుంది. ఇన్నాళ్ళు ఈ ఇంట పచ్చడి కంపుతోటి వాంతి వచ్చేలా ఉంది. సున్నుండల వాసనతో పోయే ప్రాణం తిరిగొచ్చింది. ఇంత గుమగుమలాడే వాసనకు తగ్గ రుచి ఉండే ఉంటుంది. నాకు 4 సున్నుండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమవుతుంది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్లు తేలేస్తుంది కామాక్షి. భయపడకు కామాక్షి, నేనేం పరాయి దయ్యాన్నేం కాదు. మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్నాను అంటుంది పిశాచి మెల్లగా. ఇంకా ఆ మాటతో కామాక్షి భయం నుంచి తేరుకుని గబగబా 4 సున్నుండలు తీసుకొచ్చి ఒక పళ్ళెంలో పెట్టి ఆ పిశాచానికి ఇస్తుంది. ఇంకా పిశాచం ఆనందంగా రాగాలు తీస్తూ సున్నుండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు గదూ! ఆ పని నీ భర్త ఇంట్లో లేనప్పుడు చేస్తూ ఉండు. నాకు మగజీవాలంటే తగని భయం. నీ రుణం ఉంచుకోనులే అంటూ పిశాచం కనపడకుండా మాయమైపోతుంది. ఆమె వెళ్ళాక చూస్తే సున్నుండల పళ్ళెంలో మెరుస్తూ ఒక ముక్కు పుడక ఉంటుందన్నమాట. కామాక్షి భర్తకిలా చెప్పి, చూశావా మన ఖర్చుకు 100 రెట్లు లాభం వచ్చింది అని చెప్పి అంటుంది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు. ఏం చేసినా దాని వరకే. ఆ సంగతి మటుకు బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. ఇంకా ఆ రోజు నుంచి పీతాంబరం అవసరం అయినా పనులేం లేకపోయినా గూడా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడ ఇక్కడ తిరిగి వస్తుండేవాడు. ఇంకా కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు జూకాలు, వేళ్లకు 4, 5 ఉంగరాలు సంపాదించుకుంటుంది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగదనమాట. అతడికి పిశాచం నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉంటుంది. ఇంకా ఆశతో అతడు ప్రతిరోజు చీకటి పడే వేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా! నీది అంతటి ఉదార బుద్ధి! నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతుండేవాడు. ఇంత చేసిన పిశాచం అతడికి కంటపడదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాన్నుంచి పెద్ద మొత్తం ధనం సంపాదించాలని చెప్పి అనుకుంటాడు పీతాంబరం. ఒక రోజున భార్యతో తాను పట్నం వెళ్తున్నట్టు అబద్ధం చెప్తాడు. అలాగే వెళ్ళిరండి. పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం. ఈ రాత్రికి అది చేస్తాను అని చెప్పి అంటుంది కామాక్షి. భార్య వంటగదిలోకి రాగానే పీతాంబరం చప్పున అటకం మీదెక్కి కూర్చుంటాడు. కొద్దిసేపటికి యాలకుల వాసనతో గుమగుమలాడుతూ పాయసం తయారవుతుంది. ఆ సరికి చీకటి పడిపోతుంది. బాగా పొద్దుపోతుంది. కామాక్షి పాయసం గిన్నెను మధ్యగదిలో పెట్టుకుని ఆవురావురమంటూ తింటూ ఉంటుంది. అటక మీద ఉన్న పీతాంబరము భార్య పిశాచం కోసం కొంతైనా మిగులుస్తుందని చెప్పి అనుకుంటాడు. కానీ ఆమె మొత్తం తినేస్తుంది. ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందకు దూకి, ఇంత ఖరీదైన పాయసము అంతా తినేస్తావా? కడుపు నింపుకోవాలంటే పచ్చడి మెతుకులు జాలవా? ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు? అంటూ భార్యను గద్దిస్తాడనమాట. కామాక్షి వెలబెలపోయి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, పిశాచం లేదు, ప్రేతం లేదు.
ఆ పచ్చడి మెతుకులు మింగలేక ఈ నాటకం ఆడాను. 10 మంది ఇంట పడి తిన్నా తరగని ఆస్తుంది మనకి అని చెప్పి అంటుంది. ఇంకా పీతాంబరం భార్య మాటలు నమ్మలేక, "అయితే ఈ నగలన్నీ నీకెలా వచ్చినాయి?" అని చెప్పి అడుగుతాడు. "అవన్నీ పూత బంగారం నగలు" అని చెప్పి అంటుంది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న కర్ర తీసుకొని, "ఆగాగు! నువ్వు నన్నింత మోసం చేస్తావా?" అని చెప్పి అంటూ భార్య దగ్గరకొస్తాడు. ఇంకా ఒళ్ళు మరిచిన ఆవేశం కీడుకు దారితీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతడి ముందుకొస్తుందనమాట. దాన్ని చూస్తేనే పీతాంబరంతో పాటు కామాక్షి గూడా నిలువున వణికిపోతుంది. పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, "నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింత చెట్టు పైనేనే పెరట్లో ఉన్న చింత చెట్టు పైనే ఉంది" అని చెప్పి అంటుంది. ఆ మాటతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, "అద్దబాధ ఉండదని ఆ చింత చెట్టుపై చేరావా? మా భార్యాభర్తల తగువుల్లో నీకేం పని? పో ఇక్కడి నుంచి" అని చెప్పి అంటాడు. అలాగే పోతాను కానీ పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతికున్న రోజుల్లో నేను నీకన్నా పిసినిగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదకి పచ్చడి మెతుకులు పెట్టి పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుపోయారు. ఆ బెంగతో చచ్చి ఇట్లా పిశాచాన్నయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్ళెవ్వరూ లేరు. నాకు అది చాలా బాధనిపిచ్చింది. పిసినారితనం అనేది కూడా ఒక పిశాచం లాంటిది. దాన్ని వదిలించుకోవడం అసాధ్యం ఏం గాదు. మనిషికి పొదుపు అవసరం. అయితే అది పిసినారితనం గాకూడదు అని చెప్పి అంటుంది ఆ పిశాచం. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్లు ఊహించుకొని వణికిపోతాడు. అతడు పిశాచికి 2 చేతులు జోడించి, "నీ మేలు జన్మలో మరువను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు" అని చెప్పి అంటాడు. "ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలోంచి పెరట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పీతాంబరం భార్యతో, "నన్ను క్షమించు కామాక్షి. ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో. ఈ రోజే మనిద్దరికీ మంచి రోజులొచ్చాయి" అని చెప్పి అంటాడనమాట భర్త. ఇంకా కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.